హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇక్కడైతే ఇది మండే మార్నింగ్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేస్తున్నాను అని చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ సైక్లోన్ ఎఫెక్ట్, ఎక్కువ గాలి అలా వస్తుందన్నమాట. చాలా కూల్గా ఉంది వెదర్ అంతా. సో ఇక్కడ టైం వచ్చి 7 అవుతుంది. నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా దివి స్కూల్కి రెడీ అవుతూ ఉన్నాడు ఇక్కడ. ఇకపోతే ఇంకా దివి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ టైం వచ్చి 8:20 అవుతుంది. సో ఇంకా మన రెగ్యులర్ పనులు ఉంటాయి కదా, ఆ పనులు అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. హౌస్ క్లీనింగ్ అయితే మార్నింగే అయిపోయింది. ఇంకా దివి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా నేను దీపారాధన చేసుకుంటున్నాను. నిన్నటి ఫ్లవర్స్ అన్నీ తీసేస్తున్నాను. నిన్నటి ఫ్లవర్స్, నిన్న పెట్టిన బెల్లం ముక్క అయితే ఏదైనా ఒక ప్లాంట్లో వేసేస్తాను దూరంగా. ఫ్లవర్స్ అవన్నీ ఒక కవర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా అంటే అక్కడ కాలువ ఉంటుంది. కాలువ అంటే మురికి కాలువ కాదండి, నార్మల్గా పారే కాలువ ఉంటుంది, అందులో వదిలేస్తాను. లేదంటే అలాగే ఉంచేసి అవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత, అంటే బాగా డ్రై అయిపోయిన తర్వాత మొక్కలకి వేసేస్తాను అనమాట. ఈ మధ్య మొక్కలు పెట్టుకున్నప్పటి నుంచి మొక్కలకి వేస్తున్నాను. కవర్లో ఉంచేసి అవి బాగా డ్రై అయిపోయాక ఇంకా ఇక్కడ ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే దేవుడు సామాన్లు ఉంటాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసేసి ఒకసారి వాష్ చేసుకొని సో మళ్ళీ అక్కడ పెట్టుకుంటున్నాను దేవుడి దగ్గర. దేవుడి సామాన్లు వాష్ చేసేసిన తర్వాత దాని మీద ఉన్న వాటరు, చెమ్మ, తడి అలా ఉంటుంది కదా, సో అవంతా టిష్యూ పేపర్స్తో శుభ్రంగా తుడిచేస్తాను. అప్పుడు దేవుడి ముందు పెట్టుకుంటాను. ఇంకా దేవుడి ముందు కూడా ఏదైనా చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడిపోయిన ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఒకసారి మాప్ పెట్టేస్తాను. ఆ ఏరియా వరకు మళ్ళీ హౌస్ అంతా ఏం పెట్టను, ఎందుకంటే సండే పెట్టుంటాను కదా, అందుకని అవసరమైతే హౌస్ అంతా కూడా పెట్టేస్తాను. కానీ ఇక్కడేమంత అవసరం లేదు. సో దేవుడు ఏరియా వరకు ఒకసారి మాప్ పెట్టుకున్నాను. ఇంకా దేవుడికి సింపుల్గా కొన్ని పూలు, ఎర్ర గులాబీలు ఉన్నాయి, ఆ ఎర్ర గులాబీలు పెడుతున్నాను. ఇంకో చిన్న బెల్లం ముక్క పెడుతున్నాను నైవేద్యంగా. సో దేవుడి దగ్గర ఇలా రెడీ చేసుకున్నాక వంటింట్లో కూడా ఒక చిన్న ధూప్ స్టిక్ వెలిగిస్తాను అన్నమాట. దేవుడి దగ్గర ఆల్రెడీ ధూపము ఇంకా దీపం అంతా పెట్టేసి ఇంకా వంటింట్లో కూడా ధూప్ స్టిక్ వెలిగిస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వంటింట్లో ఏమన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ మస్కిటోస్ కానీ పోతాయి. అందుకే నేను ఎక్కువగా వంటింట్లో కూడా ధూప్ స్టిక్ అనేది పెడుతూ ఉంటాను. అంటే సాంబ్రాణి ఉన్న ధూప్ స్టిక్స్ అనమాట నేను యూజ్ చేసేది. వంటింట్లో ధూప్ స్టిక్ పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ పూజ దగ్గరికి వచ్చి దీపం అది పెట్టుకున్నాను. సో ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా సాంబ్రాణి ఇంకా కర్పూరం ఇచ్చిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇట్లా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. సో తర్వాత అయితే ఇంక ఇలా చూసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోవడమే కాసేపు. అంటే ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 9:30 నుంచి 10:30 వరకు కాసేపు రిలాక్స్ అవుతాను, బ్రేక్ఫాస్ట్ తింటాను. తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా నా పనులు నేను స్టార్ట్ చేసుకుంటాను 10:30 నుంచి. టైం అయితే 10:30 అవుతుంది. సో ఇంకా క్యారేజ్కి ఇంకా వంట పనులు చేసుకోవాలి కదా, ఇంకా వైట్ రైస్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే బియ్యం వాష్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ టీవీ చూస్తూ ఇక్కడ వంట అయితే చేసుకుంటున్నాను. అంటే టీవీ చూడడం అంటే హాల్లో టీవీ రన్ అవుతూ ఉంది, నేను వంటింట్లో వింటూ సినిమా అదంతా వింటూ ఇక్కడ పని చేసుకుంటున్నాను. ఏ సినిమా అంటే పాత సినిమా అనమాట, బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఏం సినిమానో తెలుసా? శ్రీకృష్ణ పాండవ్యం. ఎందుకో చూడాలనిపించింది, సో అది పెట్టుకొని చూస్తూ ఉన్నాను. సో మీకు కూడా నాలాగే ఎవరికైనా అలవాటు ఉందా పాత సినిమాలు చూడడం? నాకైతే పాత సినిమాలు చూడడం చాలా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కూడా చాలా ఇష్టం. స్టోరీస్ చాలా బాగుంటాయి, మ్యూజిక్ కానీ పాటలు కానీ బాగుంటాయి. దాదాపు నేను పాత సినిమాలు ఆల్మోస్ట్ చూస్తాను.
పాత సినిమాల్లో ఉండేది ఏంటంటే స్టోరీ క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మ్యూజిక్ క్లారిటీ ఉంటుంది. ఏదైనా సరే అందులో చూపించే స్టోరీ కానీ లేకపోతే ఆ యాక్టర్స్ కానీ చాలా క్లారిటీగా ఉంటాయన్నమాట. అంటే పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది స్టోరీ అనేది. అలా అని పాత సినిమాలు ఇలా 90స్లో 80స్లో వచ్చిన మూవీస్ రెగ్యులర్గా చూస్తానని కాదు. నాకు అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి చాలా పీస్ఫుల్గా ఉండాలి, ప్రజెంట్గా ఉండాలి, అలా అంటే ప్లెజెంట్ఫుల్గా ఉండాలి. అలా అనిపించినప్పుడు నేను పాత సినిమాలు పెట్టుకొని చూస్తాను. అలా పాత సినిమాలు చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎమోషనల్ కూడా అయిపోతానన్నమాట. అంటే అంత బాగుంటుంది వాళ్ళ యాక్టింగ్ అనేది. అంత మన ఇంట్లో జరుగుతున్న స్టోరీ లాగా, మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నలాగా అలా అనిపిస్తుంది అనమాట నాకు. ఇక్కడ శ్రీకృష్ణ పాండవయ్య మూవీ చూస్తున్నాను. అందులో రామారావు గారు చాలా బాగుంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, చాలా క్యూట్గా, చాలా అందంగా ఉంటారు. మనకి తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణుడు అంటే రాముడు అంటే ఒకప్పుడు రామారావు గారిని అనుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా అంతే. అంటే 70s 80స్లో వాళ్ళకి తెలిసిన యాక్టర్స్ ఎవరంటే రామారావు గారు, ఇంకా నాగేశ్వరరావు గారు. పౌరాణికాల్లోకి వచ్చేసేటప్పటికి రామారావు గారు అంటే కృష్ణుడు అంటే ఇలాగే ఉంటారు, రాముడు అంటే ఇలాగే ఉంటారు అని మనం అనుకునే వాళ్ళం అప్పట్లో. మాకు చిన్నప్పుడు 5th క్లాసు 4th క్లాసు చదువుతున్నప్పుడు 3rd క్లాసు ఈ టైంలో ఒక మేడం ఉండేవారనమాట, తెలుగు చెప్పేవాళ్ళు. ఆ మేడము ఎక్కువగా కృష్ణుడి గురించి చెప్పేవారు. నాకు అంటే ఆవిడ స్టోరీస్ చెప్తుంటే కళ్ళ ముందు కదులుతున్నట్టు అనిపించేది. మళ్ళీ ఆ మేడము ఈ సినిమాలో చూడండి ఇలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా మనకి టీవీలో ఆ మూవీస్ టెలికాస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ చూసేవాళ్ళం. సో ఎక్కువగా వచ్చి ఈటీవీలో టెలికాస్ట్ చేసేవాళ్ళు పాత మూవీస్, ఎస్పెషల్లీ పౌరాణిక మూవీస్ అన్నీ కూడా ఈటీవీలో టెలికాస్ట్ అయ్యేవి అప్పట్లో. సో మేము మిస్ అవ్వకుండా ఇంట్లో వాళ్ళందరం కూర్చొని చూసేవాళ్ళం. ఇంకా మా డాడీ అయితే ఆ మూవీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఆ యాక్టర్స్ గురించి కూడా చెప్పేవాళ్ళు, ఎక్కువ రామారావు గురించి. ఇంకా నాకు నేమ్స్ అయితే గుర్తు రావట్లేదు. ఇంకా రామారావు గురించి, నాగేశ్వరరావు గురించి, ఇంకా చిత్తూరు నాగయ్య గారి గురించి, ఇంకా ఛాయాదేవి, సూర్యకాంతం గారి గురించి, ఇలా అంటే ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి, అందరి గురించి మా డాడీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉండేది, వాళ్ళు ఇంత కష్టపడ్డారు, వాళ్ళు ఇంత ఎర్న్ చేశారు మూవీస్లో, తర్వాత ఎలా పోగొట్టుకున్నారు అన్నీ మొత్తం చెప్పేవాళ్ళు అనమాట మా డాడీ. సో నాకు పాత సినిమాలకి నాకు ఉన్న కనెక్షన్ అదనమాట. మా డాడీతో కలిసి కూర్చొని చూసేవాళ్ళం కాబట్టి సో ఎక్కువగా మా డాడీని గుర్తు చేసుకుంటాను పాత సినిమాలు చూసేటప్పుడు. ఇక్కడ నేను శ్రీకృష్ణ పాండవయ్యం చూశాను అని చెప్పాను కదా, ఆ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చి రుక్మిణీదేవి ఒక రాయబారిని పంపిస్తారనమాట శ్రీకృష్ణుడి దగ్గరికి. ఆ తర్వాత అక్కడ సాంగ్స్ అన్నీ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఒక పక్క నారదుడు పాడుతూ ఉంటాడు కృష్ణుడి గొప్పతనం గురించి, ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఆ సాంగ్ బేసిక్గా పాడింది వచ్చి బాలమురళీ కృష్ణ అనమాట. సో ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణీదేవి దగ్గరికి వచ్చి ఆమెను తీసుకెళ్ళడం, తర్వాత అక్కడ యుద్ధం జరుగుతుంది కృష్ణుడికి ప్లస్ రుక్మిణీదేవి వాళ్ళ బ్రదర్కి యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట. సో అక్కడంతా నాకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే రుక్మిణీదేవి కృష్ణుడికి రాయబారం పంపించిన తర్వాత కృష్ణుడు వచ్చి రుక్మిణీదేవిని తీసుకెళ్ళడం, ఆ సీన్ చాలా బాగుంటుంది. కృష్ణుడు రుక్మిణీదేవి మ్యారేజ్ సీన్స్ కానీ తర్వాత సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు బకాసురుని చంపే సీన్ కానీ, ఇంకా భీముడు సాంగ్స్ కానీ, భీముడితో ఉన్న కొన్ని సాంగ్స్ ఉంటాయి. నిద్ర లేవరా అనే ఒక సాంగ్, చాంగురే బంగారు రాజా, ఇలా సాంగ్స్ కానీ ఆ మూవీలో చాలా హైలైట్గా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత వచ్చి ద్రౌపది దేవిని మ్యారేజ్ చేసుకురావడం అర్జునుడు. తర్వాత అమ్మ నేను ఒక కానుక తెచ్చాను అంటే, ఏ కానుకైనా 5గురు పంచుకోండి అని, అంటే ద్రౌపది అని తెలియక కుంతీదేవి అనడం,
ఈ సీన్స్ అన్నీ కూడా ఆ మూవీలో చాలా హైలైట్గా కనిపిస్తాయి. ఇలా ఈ మూవీయే కాదు, ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయి, పౌరాణిక మూవీస్. అయితే ఇవన్నీ కూడా 70లోనో ఎప్పుడో 70స్లో రిలీజ్ అయి ఉంటాయి, 70స్లో. అయితే అప్పుడు ఏ టెక్నాలజీ లేదు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఉన్న టెక్నాలజీస్ అప్పట్లో ఏం లేవు, కంప్యూటర్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏమీ లేదు. కానీ అయినా కూడా ఆ టెక్నీషియన్స్ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఒక మూవీని ప్రజెంట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. అయినా కూడా చాలా డెడికేషన్తో అలాంటి మూవీస్ అన్నీ షూట్ చేసి ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇప్పుడైతే టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి గ్రాఫిక్స్ అనేవి చాలా ఈజీగా చేస్తున్నారు. కానీ ప్రీవియస్ డేస్లో, ఓల్డెన్ డేస్లో ఇలాంటి గ్రాఫిక్స్ ఏం లేవు, సాఫ్ట్వేర్స్ ఏం లేవు, టెక్నాలజీ కూడా ఏం లేదు. అయినా కూడా అప్పుడున్న టెక్నీషియన్స్ చాలా అద్భుతంగా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తే మీకు అది అర్థమవుతుంది ఎంత బాగుంటాయి. ఎస్పెషల్లీ పౌరాణికాలు చూడండి ఒకసారి, మనకే వండర్గా అనిపిస్తుంది అప్పుడు లేని రోజుల్లోనే ఇంత బాగా ఎలా చేశారు అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాత మూవీస్లో టెక్నీషియన్స్ మ్యూజిక్ని యాడ్ చేయాలంటే ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి, అంటే వాయించి, తబలా కానీ, వీణా కానీ, వైలన్ కానీ ఇవన్నీ వాళ్ళు వాయించి పాటలు పాడి ఆ పాటలు అనేవి చేసేవాళ్ళు అనమాట. మ్యూజిక్ ఎంతో క్లియర్గా, అంత అద్భుతంగా ఉండేది మ్యూజిక్. కళాకారులు అంత అద్భుతంగా వాయించేవాళ్ళు, పాడేవాళ్ళు అని చెప్పి. సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి నేను మన వంట విషయంలోకి వస్తే, నేనైతే ఇక్కడ టమాటా రసము, ఇంకా వైట్ రైస్, ఇంకా బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మిరియాలు వేసి, ఇంకా జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ కొట్టేసి టమాటా రసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఈ వింటర్ సీజన్లో ఇలాంటివే బెస్ట్ నాకు తెలిసి. రసము, ఇంకా పప్పు చారు, ఇలా లైట్ డైజెషన్ ఫుడ్స్ తినడమే బెటరు. ఇంకా నాన్ వెజ్, ఇంకా మసాలాలు ఎక్కువ తింటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. సో అది అంత మంచిది కాదు. అందుకే నేను ఈరోజు ఇంకా రసం పెడదాము ఈ వింటర్ అయ్యేదాకా, 2 days once అయినా అని అనుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వంట అయితే అయిపోయింది, రసం మరుగుతూ ఉందన్నమాట స్టవ్ పైన. ఇంకా ఉంటాయి కదా, ఏదో మిక్సీ జార్ ఉంది, అదొకటి వాష్ చేస్తున్నాను. సో నేను చెప్పాను కదా, గిన్నెలు నేను ఎప్పుడు ఉంచాను అనమాట షింక్లో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఫస్ట్ కిచెన్ అంతా హైజెనిక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి షింక్లో గిన్నెలు పెట్టామంటే ఇన్సెక్ట్స్, ఇంకా ఏవో దోమలు అవన్నీ పడతాయి, ప్లస్ బల్లులు చేరుతాయి అక్కడ. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసామంటే చాలా క్లీన్గా ఉంటుంది, మనకి ప్లెజెంట్గా ఉంటుంది, చికాక్గా అనిపించదు. సో ఎంతైనా ఈ వింటర్ సీజన్, రైనీ సీజన్స్లో చాలా నీట్గా ఉండాలి, చాలా హైజెనిక్గా ఉండాలి. ఎక్కువ గిన్నెలు పెట్టేసుకోకూడదు వాష్ చేయడానికి. బెస్ట్ ఎప్పుడు పెడితే అంటే ఎప్పుడు పడినవి అప్పుడు క్లీన్ చేసేసుకోవడం బెటరు. ఈ కిచెన్లో వచ్చే వేస్ట్ అంటే వెజిటేబుల్స్ తొక్కలు కానీ, లేకపోతే ఆనియన్స్ తొక్కలు కానీ, ఇవన్నీ తీసుకోవడం మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ప్లాంట్స్కి. బట్ నాకు అన్ని ప్లాంట్స్ లేవు కాబట్టి వేస్టేజ్ అంతా నేను అలా ఏం యూజ్ చేయను, ఇంకా డస్ట్బిన్లో పారేస్తాను. నెక్స్ట్ ఇక్కడ బాగా అలసిపోయాను అనమాట. సో అందుకే వాటర్ తాగుతూ ఉన్నాను. ఒక పక్క సినిమా, అదిగోండి సినిమా నేను చెప్పాను కదా, అది ప్లే అవుతుంది, చూస్తూ ఉన్నాను. ఇకపోతే ఇక్కడ మన టమాటో రసం అయితే అయిపోయింది. ఈ రసం కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పెడతారు. మా నెల్లూరు సైడ్ అయితే ఏం చేస్తారంటే, జీలకర్ర, కొంచెం మిరియాలు, ఇంకా వెల్లుల్లిపాయలు అవన్నీ తీసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసి మిక్సీ పట్టేస్తారు. కొంచెం ఎండుమిరపకాయలు కూడా ఒకటి లేదా 2 ఎండుమిరపకాయలు కూడా, మిరియాలు వేయకపోతే ఎండుమిరపకాయలు వేస్తారు, వేసి మిక్సీ పట్టేసుకుంటారు. ఆ తర్వాత కొంచెం ఆయిల్, ఒక 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసి, తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత అవి చిటపట్లాడిన తర్వాత మనం ముందుగానే నలుపుకుంటాం కదా చింతపండు, ఇంకా టమాటాలు స్మాష్ చేసుకుంటాం కదా. సో
సో ఆ వాటర్ అంతా పిండేసి దాంట్లో వేసేసుకొని పసుపు కొంచెం ఉప్పు కొంచెం వేసేసుకొని బాగా మరిగిస్తామన్నమాట. మరిగించక ముందు ఈ వాటర్ అంతా వేస్తాం కదా, ఆ వాటర్లో ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకొని కొత్తిమీర వేసేసి బాగా మరిగిస్తాము. అంటే బాగా మరిగించడం అంటే తెరలించకూడదు, జస్ట్ స్టవ్ మీడియం సిమ్లో పెట్టేసుకొని బాగా పైకి నొరుగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. సో అదే మా వైపు అయితే రసం. ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే రకాలుగా పెడతారు. నాకు ఈ రసమే నచ్చుతుంది. మిగతా సైడ్లు బెల్లం వేస్తారు, నాకు అది అలవాట్లేదు. సో ఇక్కడైతే దివికి క్యారేజ్ పట్టేస్తున్నాను. క్యారేజ్ కట్టేసి ఇంకా స్కూల్కి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను అనమాట. ఇక్కడ దివికి నేను క్యారేజ్లో ఏం పెడుతున్నానంటే వైట్ రైస్ రసము కలిపి ఒక బాక్స్లో, ఇంకా వైట్ రైస్ పెరుగు కలిపి ఒక బాక్స్లో, ఇంకా కొంచెం బంగాళదుంప అరటికాయ ఫ్రై చేశాను, అది వేసాను. అది వేసేసి ఇంకా స్నాక్స్ కోసం 2 బిస్కెట్ ప్యాకెట్స్ పెడుతున్నాను. సో మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇక ఇలా అయితే క్యారేజ్ ప్యాక్ చేసేసుకొని నేనైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాను. స్కూల్కి వెళ్ళి టిఫీకి క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. సో క్యారేజ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు మూవీ చూద్దాము అని చెప్పి, అదే ఇందాక చెప్పాను కదా ఆ మూవీ ఇంకా అవ్వలేదన్నమాట. 3 hours ఉంది ఆ మూవీ. సో మళ్ళీ వచ్చి ఇంకా మూవీ అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడ టైం అయితే ఇక్కడ 12:30 అవుతూ ఉంది. ఏమైనా పెద్దవాళ్ళు అంటారు కదా, వింటే మహాభారతం వినాలి, తింటే గారెలు తినాలి. గారెలు అయితే చేసుకోలేదు ఈరోజు. ఇంకా మహాభారతంలో అంటే అప్పట్లో మూవీస్ ఆ మహాభారతంలోనే కొన్ని స్టోరీస్ తీసుకొని దాన్ని సినిమా రూపంలో తీశారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇంకా పాత సినిమాలు ఇంకా చెప్పక్కర్లేదు, అంత ప్లెజెంట్ఫుల్గా ఉంటాయి. సో ఇంకా అది చూస్తూ, ఇంకా మూవీస్ అది చూస్తూ నేను భోజనం అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒకసారి నా మనీ ప్లాంట్ని చెక్ చేస్తున్నాను. పాట్లో పెంచచ్చా లేదా అని. అంటే పాట్లో సాయిల్ వేసి పెంచడం వేరే, నేను పాట్లో వాటర్ వేసి పెంచుతున్నాను. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. పాట్లో వాటర్ అయితే రోజు మార్చాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఎక్కువ కూల్గా అయిపోతాయి వాటర్. సో అందుకని రోజు వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో స్టెమ్ అయితే గ్రీన్గానే ఉంది, స్టెమ్ పాడవలేదు మనీ ప్లాంట్కి, అది చూస్తున్నాను. ఒకవేళ స్టెమ్ పాడైతే ఈ పాట్ని తీసేసి నార్మల్గా ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో వేద్దాము అని బాటిల్ కూడా తీసి పెట్టుకున్నాను, చూడండి అక్కడ ఉంది. కానీ స్టెమ్ అయితే పాడవలేదు, గ్రీన్గా ఫ్రెష్గానే ఉంది. సో చేంజ్ చేయక్కర్లేదు అని అనుకుంటున్నాను. రేపు కూడా ఒకసారి చూస్తాను, రేపు కూడా సేమ్ ఇలాగే ఉండి ఇందులో ఉంచుతాను, లేదైతే ఈ పాట్ని అయితే చేంజ్ చేసేస్తాను. సో చెప్పాను కదా, నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఇలా మనం పెంచుకునే వాటిలో అయితే ఇంకా కేర్ ఉంటుంది, ఇంకా ఇష్టం ఉంటుంది. సో అందుకే అంత కేర్ఫుల్గా చూసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. అందులో ఎస్పెషల్లీ ప్లాంట్స్ పెంచుకోవడం అంటే ఇష్టము. నాకు ఇన్నేళ్ళకి ప్లాంట్స్ పెంచుకునే ఛాన్స్ అయితే దొరికింది. సో అందుకే అంత కేర్ఫుల్గా చూసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి కిచెన్లో అటువైపు ఒక విండో, ఇటువైపు ఒక విండో ఉంటుంది. సో టైం అయితే 4 అవుతుంది, 4 అయిపోయింది. దివి వచ్చేసాడు. చూడండి ఎలా గంతులు వేసుకుంటూ వచ్చాడు. అసలు వాడు అవతారం చూడండి, జర్కిన్ ఎలా వేసుకున్నాడు. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకోమని చెప్తూ ఉన్నాను. జర్కిన్ రోజంతా ఉంచుకున్నావా తీసేసావా అని అడుగుతున్నాను. ఉంచుకున్నాను అని చెప్తున్నాడు. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాడు అనమాట. ఇంకా అంతే అండి, ఈ రోజుకైతే ఇవే కబుర్లు. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.